కేటీఆర్ క్వాష్ పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. దీంతో బహుశా కేటీఆర్ అరెస్టుకు రంగం సిద్ధమవుతున్నట్టుగా కనిపిస్తోంది. ఈ నెల 9న ఇదే ఫార్ములా ఈ కేసులో ఈడీ విచారణ కూడా ఉంది. ఎందుకంటే ఫారిన్ కంపెనీకి నిధులు మళ్ళా అన్నది ఆరోపణ గనక ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ పరిధిలోకి వస్తుంది కనుక ఈడీ కూడా ఎంటర్ అయింది. సో ఈ ఫార్ములా ఈ కేసులో వాస్తవంగా ఈ కేసునే కొట్టివేయాలంటూ హైకోర్టుకు కేటీఆర్ వెళ్ళారు. గతంలో హైకోర్టు ఇంటరిమ్ ప్రొటెక్షన్ ఇచ్చింది. డిసెంబర్ 30 నాటికి వరకు కూడా ఎలాంటి తీవ్రమైన చర్యలు తీసుకోవద్దు అని. అసలు ఈ కేసే పొలిటికల్లీ మోటివేటెడ్, రాజకీయ కక్షతో పెట్టిన కేసు. ఇది పాలసీ డిసిషన్, ఒక విధానపరమైన నిర్ణయము. ఒక విధానపరమైన నిర్ణయానికి మంత్రిగా పనిచేసిన వ్యక్తిని ఎలా కేసు పెడతారు అనేది కేటీఆర్ తరఫున లాయర్ హైకోర్టులో వాదించారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ వాదన ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం సంస్థలు ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ చేశాయి. ఇందులో ఒక ఫారిన్ ప్రైవేట్ కంపెనీకి అక్రమంగా నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ ఖజానా నుంచి నిధులు వెళ్ళాయి. దీనికి మంత్రివర్గ అనుమతి లేదు, కేబినెట్ ఆమోదము లేదు, రిజర్వ్ బ్యాంక్ నిబంధనల్ని కూడా ఉల్లంఘించి నిధులు బదిలీ అయ్యాయి. అందువల్ల ఇది క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్. మంత్రిగా ప్రభుత్వంలో భాగంగా కేటీఆర్ పైన పెట్టిన విశ్వాసాన్ని నేరపూరిత ఉల్లంఘన, ఇది క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ కిందకి వస్తుంది అంటూ హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం వాదించింది. అందువల్ల ఈ ఇండియన్ పీనల్ కోడ్లోని క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ ప్రొవిజన్తో పాటు ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద, అవినీతి నిరోధక చట్టం కింద కూడా కేసు పెట్టారు. దాదాపు స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంగా ఆరోపించబడుతున్న దాంట్లో చంద్రబాబు నాయుడు పైన పెట్టిన కేసులను పోలి ఈ కేసులు ఉన్నాయి. సో అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు అదే వాదించాడు, ఇది రాజకీయ కక్షతోని లేదు, అడ్డగోలుగా నిధులు బదిలీ అయ్యాయి అని రాష్ట్ర ప్రభుత్వం వాదించింది. అందులో కూడా ఈడీ కూడా వచ్చింది. ఈలోగా ఎన్నికలు అయిపోయాయి, ప్రభుత్వాలు మారిపోయాయి, కేసు కంచికి మనం ఇంటికి అన్నట్టుగా మారిపోయింది. సో అందువల్ల ఇప్పుడు కేటీఆర్ ప్రతిపక్షంలో ఉన్నాడు కనుక చంద్రబాబు నాయుడుకి వచ్చిన లగ్జరీ కేటీఆర్కు రాదు. ఇప్పుడు కోర్టు కేటీఆర్ పిటిషన్ కొట్టివేయాలి అనే దాన్ని హైకోర్టు తిరస్కరించింది. అంటే క్వాష్ పిటిషన్ రిజెక్ట్ చేసింది. దాంతోపాటు 10 రోజుల పాటు అరెస్టు పైన స్టే విధించండి, హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తాము అని కూడా కేటీఆర్ లాయర్ అడిగితే అందుకు కూడా హైకోర్టు అంగీకరించలేదు. అందువల్ల ఇప్పుడు బహుశా మరి యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్ వేస్తారా, లేదా ఈలోగా రాష్ట్ర ప్రభుత్వము ఏ రకమైన తీవ్రమైన చర్యలు తీసుకునేలోగా మీకు లార్జర్ బెంచ్ హైకోర్టులో అపీల్ చేస్తారా, సుప్రీంకోర్టుకు వెళ్తారా, ఇలా వివిధ రకాల లీగల్ ఆప్షన్స్ ఉన్నాయి. సో ఈ లీగల్ ఆప్షన్స్ను కేటీఆర్ ఎగ్జాస్ట్ చేసుకునేలోగా రాష్ట్ర యాంటీ కరప్షన్ బ్యూరో రంగంలో దిగి అరెస్ట్ చేస్తుందా చూడాలి. ఎందుకంటే ఇప్పటికే నిన్న ఏసీబీ విచారణకు కేటీఆర్ను పిలిపించింది. అయితే లాయర్లతో వచ్చిన కేటీఆర్ను లాయర్లు అనుమతించము అని ఏసీబీ చెప్పడంతో ఆయన వెనుదిరిగి వెళ్ళిపోయారు. మళ్ళీ విచారణకు పిలుస్తారు. అందువల్ల అదొక డైమెన్షన్ ఉంది, లాయర్లను ఎలో చేయాలా ఎలో చేయకూడదా అని. సహజంగా లాయర్లను ఎలో చేయడం అనేది ఒక హక్కు, ఒక నిందితునికి అనేది కేటీఆర్ వాదన. సో అందువల్ల ఇప్పుడు ఈ పరిణామాలు చూస్తుంటే చాలా వేగంగా జరుగుతున్న పరిణామాలు, చాలా క్లియర్గా కేటీఆర్ అరెస్టుకు రంగము సిద్ధమవుతుందిగా కనపడుతుంది. కేటీఆర్కున్న లీగల్ ఆప్షన్ చోక్ అవుతున్న కొద్దీ ప్రభుత్వ తీవ్రమైన చర్యకు రంగం సిద్ధమవుతున్నట్టుగా కనిపిస్తుంది. అప్పుడు మరి రాష్ట్ర ప్రభుత్వ ఏసీబీ, కేంద్ర ప్రభుత్వ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లు పోటీ పడతాయా, ఎవరు ఒకరు అరెస్ట్ చేశాక ఇంకోరు అరెస్ట్ చేస్తారా, ఇవన్నీ క్వశ్చన్స్గానే మిగిలిపోయాయి. ఎందుకంటే ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో సిబిఐ, ఈడీ 2 అరెస్టులు చేశాయి. 2 సార్లు అరెస్టులు కూడా అయ్యారు జనం. సో అందువల్ల పొలిటికల్
పరిణామాలు మాత్రం హైకోర్టు క్వాట్ పిటిషన్ను తిరస్కరించడంతో హీట్ ఎక్కాయని మాత్రం ఖచ్చితంగా చెప్పగలం.